ఏమండి పెద్ద పండక్కి గోదావరి జిల్లా వస్తున్నారా? అదేనండి బాబు సంక్రాంతికి. మరేమోనండి ఈ సంక్రాంతికి ఎవరైనా సరే మా గోదావరి జిల్లా వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, అది కూడా మన పాలకొల్లు నరసాపురం సైడ్ వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, అర్జెంట్ గా ఈ వీడియోనైతే దాచి పెట్టేసుకోండి. అదేనండి బాబు సేవ్ చేసుకోండి. ఎందుకంటారా, గోదావరి జిల్లాలో అంటే మీరు చూడాల్సింది కోడి పందాలు, గుండాట్లు, భోగి మంటలు, ఇంట్లో ఉండే మంచి మంచి వంటలతో పాటు ఊరికొక స్పెషాలిటీ ఉంటదండి. మంచి మంచి కొత్త కొత్త వంటకాలతోనండి. మరి పెద్ద పండగ సంక్రాంతికి ఈసారి ఎవరన్నా పాలకొల్లు వచ్చేవాళ్ళు ఉంటే గనక ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బండి దగ్గరికి అయితే వచ్చేయాల్సిందే మీరు. పాలకొల్లు అంటే గోపురంతో పాటు చిట్టప్పడాల ఫేమస్ అని మీలో ఎంతమంది తెలుసండి? ఈ బండి ఎక్కడ ఉంటదంటే పాలకొల్లు ఆనంద సాయి స్వీట్స్ అంటే ఎవరైనా చెప్తారండి, దాని ముందే ఉంటది. వీళ్ళ దగ్గర చిట్టప్పడాలు చాలా ఫేమస్ అండి. చిట్టప్పడాలంటే మనకి మిఠాయి కొట్లో దొరుకుతాయి చిన్న చిన్నయ్య, ఈ ఉత్తునే ఇచ్చేస్తారు అనుకుంటారేమో. అబ్బబ్బే అలా కాదండి. అదే మిఠాయి కొట్లో దొరికే చిట్టప్పడాల మీద వీళ్ళ స్పెషల్ మసాలాలన్నీ వేసిస్తారండి. ఒక్కొక్కటి బుడుక్కు బుడుక్కు మనం మింగేస్తా ఉంటే భలే ఉంటదండి నా సామిరంగా. మీరు ఎప్పుడైనా పాలకొల్లు వచ్చారనుకోండి, ఇక్కడ ఖచ్చితంగా చిట్టప్పడాలు తినండి. టేస్ట్ గురించి నేను చెప్పడం కాదు కానీ తిన్న తర్వాత మీరే నాకు చెప్తారు. బాగుంటాయండి పాలకొల్లు చిట్టప్పడాలు. అమ్మయ్య చిట్టప్పడాలు తినేసాం అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఇదే బండి దగ్గర చిట్టప్పడాలతో పాటు నేతి పప్పు కూడా చాలా ఫేమస్ అండి. నేతి పప్ప ఇదేంటిది అని మీకు డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటదిలేండి. అదేనండి పిడత కందిపప్పు అంటారు కదా, అది. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మరమరాల మిక్చర్ అనమాట. ఓ సోస్, ఈ మిక్చర్ గురించి మాకెందుకు తెలియదురా బాబు అని మీరు అనుకుంటారేమో. అన్ని చోట్లలాగానే మరమరాల్లో వేరుశనగ గుళ్ళు, కారం ఫ్లేక్స్ అన్ని వేస్తారులే కానండి, కాకపోతే ఇక్కడే చిన్న టచ్ ఇస్తారు, అదే నెయ్యి టచ్చింగ్. అందుకే మనం దీన్ని నేతిపప్పు అన్నాం. నాకు తెలిసి ఈ మిక్చర్ ని మీరు చాలా చోట్ల చాలా రకాలుగా తినుంటారు కానీ నేతితో చేసింది తినుండ్రు. కానీ ఈసారి మీరు మరి పెద్ద పండగకు వచ్చినప్పుడు చిట్టప్పడాలతో పాటు ఇక్కడ నేతిపప్పు కూడా తినండి, జీవితంలో మర్చిపోలేరు. అలాగుంటది. ఇంకా టేస్ట్ అంటారా, చాలా అంటే చాలా బాగుంటదండి. మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది. మరి మీరు పెద్ద పండగకు వచ్చినప్పుడు ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలో ప్రతిదీ ఇక నుంచి వీడియో వస్తుంది, కాసుకోండి, రెడీగా ఉండండి. మరి మీరు సంక్రాంతికి వస్తున్నారా లేదో ఒక కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో ఏ ఊరు నుంచి వస్తున్నారో కూడా ఒక కామెంట్ చేయండి. మీకోసం ఎదురు చూస్తున్నా, త్వరగా రండి.